ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వాకింగ్ చేసి యోగా చేస్తే బెటరా, యోగా చేసి వాకింగ్ చేస్తే బెటరా? ఒకదాని తర్వాత ఒకటి చేయొచ్చు మ్యామ్. యోగా చేసి వాకింగ్ చేయొచ్చు, వాకింగ్ చేసి యోగా చేయొచ్చు, నో ఇష్యూ. యోగా చేస్తే సరిపోతుంది, ఇంకా అంతే. ప్రాణాయామం యోగా తర్వాతనా ముందునా? యోగా తర్వాత ముందు అంటే కొంతమందికి ముందు నచ్చుతుంది మ్యామ్. నిజం చెప్పాలంటే కొంతమందికి తర్వాత నచ్చుతుంది. కొంతమందికి ఇది చేసినాక దే వాంట్ టు బి కామ్ అండ్ దే వాంట్ టు బి స్లీప్ ఫర్ 10 minutes. యోగా సెషన్ అవ్వంగానే ప్రాణాయామం కూడా ఈ యోగా మంచిగా ఉన్నప్పుడు వెంటనే ఎంత వ్యవధిలో నీళ్లు తాగాలి, లేదు ఫుడ్ తినాలి? ఫుడ్ అయితే నేను 45 minutes గ్యాప్ ఇస్తాను మ్యామ్ ఖచ్చితంగా. హౌ డు యూ బిగిన్ అంటే ప్రెగ్నెన్సీలో ఏ నెలలో యోగా సేఫ్? ఫస్ట్ ఐ విల్ ఆస్క్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ లేడీకి యోగాతో పాటు ఇతర వర్కౌట్లను కూడా జోడిస్తారు. ఒక 45 minutes యోగా చేస్తాను, ప్లస్ నాకు బ్రిస్క్ వాకింగ్ అలవాటు, ఏరోబిక్ యాక్టివిటీ అవసరం అంటారు. వాకింగ్ చేసి యోగా చేస్తే బెటరా, యోగా చేసి వాకింగ్ చేస్తే బెటరా? ఒకదాని తర్వాత ఒకటి చేయొచ్చు మ్యామ్. యోగా చేసి వాకింగ్ చేయొచ్చు, వాకింగ్ చేసి యోగా చేయొచ్చు, నో ఇష్యూ. యోగా చేస్తే సరిపోతుంది, ఇంకా అంతే. ఇట్ విల్ బి ఎ డాక్టర్ టు అవర్ బాడీ, అంతే. ఇప్పుడు ఈవెన్ దో నువ్వు బ్రిస్క్ వాక్ చేసినా కూడా మన స్ట్రెస్ అనేది తగ్గుతుంది మ్యామ్. ఆటోమేటిక్గా హ్యాపీ జోన్లోకి వెళ్ళిపోతాం. ఫాస్ట్గా ఊరికొచ్చి కూర్చున్నాం అనుకోండి, ఏమైతే యా వి ఫీల్ రిలాక్స్, అవర్ మైండ్ రిలాక్స్ అని కూర్చుంటాం. ద సేమ్ విల్ హ్యాపెన్ విత్ యోగా ఆల్సో, విత్ మీరు చెప్పిన బ్రిస్క్ వాక్తో కూడా. బ్రిస్క్ వాక్ చేసిండ్రా, దెన్ గో అండ్ సిట్, లెట్ ఇట్ రియలైజ్ యువర్ సెల్ఫ్. నువ్వేంది నువ్వు విజువలైజ్ చేసుకో, నిన్ను నువ్వు మేనిఫెస్టేషన్ చేసుకో, నీ గోల్స్ ఏంటో ఒకసారి రీకాల్ చేసుకో. దెన్ స్టార్ట్ విత్ సింపుల్ బ్రీతింగ్స్, దెన్ యూ గో ఫర్ యోగా. ఇది కూడా మంచి క్వశ్చన్, ఎందుకంటే ప్రాణాయామం యోగా తర్వాతనా ముందునా? యోగా తర్వాత ముందు అంటే కొంతమందికి ముందు నచ్చుతుంది మ్యామ్. నిజం చెప్పాలంటే కొంతమందికి తర్వాత నచ్చుతుంది. కొంతమందికి ఇప్పుడు చాలా ఫాస్ట్ వర్కౌట్స్ చేసి లైక్ కొంతమంది ఉంటారు, మీరు అన్నట్టుగా ఫిట్నెస్ ప్లస్ ఇది రెండు అడిగారు మీరు. ఇది చేసినాక దే వాంట్ టు బి కామ్ అండ్ దే వాంట్ టు బి స్లీప్ ఫర్ 10 minutes. ఆఫ్టర్ ఆల్సో ఇట్స్ గుడ్, అంతే. ఏం పర్లేదు, అట్లా ఏం పర్లేదు. నేనైతే మ్యామ్ నా క్లాస్ ఫస్ట్ బ్రీతింగ్స్, ఆ తర్వాత స్పీడ్ బ్రీతింగ్స్, ఆ తర్వాత ఆసనాస్, ఆ తర్వాత స్పీడ్ ఆసనాస్, దెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, దెన్ రిలాక్సేషన్. ఇలా స్టెప్ బై స్టెప్ మనం చెప్తాము. ఒక్కొక్కరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎలాగా? విత్ డంబెల్స్. డంబెల్స్ తోటి కూడా యోగాసనాలు వేస్తారా? వేయిస్తాము. ఎట్లాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైడ్ రేస్ ఉందనుకోండి, మీరు సైడ్ రేస్ ఉన్నప్పుడు లెగ్ సైడ్ రేస్ చెప్తుంటాము. లెగ్ సైడ్ రేస్ చెప్పినప్పుడు దాంతోపాటు హ్యాండ్కి మనం ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తాం వెయిట్ విత్ డంబెల్. చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ హ్యాండ్ ప్లస్ ఈ లెగ్ మనం లేపుతున్నప్పుడు సపోర్ట్తో ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో మనకి సైడ్కి ఈ వెయిట్ యాడ్ అవ్వడం వల్ల స్ట్రెంగ్తన్ అవుతుంటుంది. సో లిటిల్ బిట్ ఆఫ్ 1 kg డంబెల్, అట్లా ఎంతకంటే ఎక్కువ ఏం చెప్పం, 1 or 2 అంతే. సో ఈ సైడ్ రేస్కి కానీ తర్వాత ఇప్పుడు రొటేషన్, మనం షోల్డర్ని స్ట్రెంగ్త్ చేసుకోవాలనుకుంటాం, యోగాలో కూడా షోల్డర్కి సంబంధించినవి ఉంటాయి. దానికి ఏం చేస్తాం మనం 1 kg డంబెల్ ఇచ్చి, సో ఈ షోల్డర్ ఎక్సర్సైజ్ చేయండి, లేదు 1/2 kg. సో ఈ యోగా ఆసనాలకి చిన్న చిన్నగా లైట్ వెయిట్స్ యాడ్ చేసి చేస్తూ ఉంటే ఇట్ విల్ బికమ్ స్ట్రెంగ్త్. చాలా మందికి, మహిళలకి ముఖ్యంగా బ్యాక్ మీద అండ్ నడుము పైన భాగం అంతా కూడా ఫ్యాట్ బాగా పెరిగిపోయి, లేదు మనకి ఏమంటారంటే అది బల్జెస్ కనిపిస్తూ ఉంటాయి. సో దానికి ఏ ఆసనాలు వేయాలండి? త్రికోణాసన్, సైడ్ బెండింగ్స్ అలాంటివి వేస్తే బాగుంటాయి. ఇది కూడా మ్యామ్ ఇప్పుడు మీరు అనేది మెనోపాస్, వాళ్ళకి అసలు ఏం తగ్గుతుంది బాడీలో తెలుసుకోవాలి. నేను అగైన్ చెప్తుంటాను. సో డోంట్ గో ఫర్ ఇమీడియట్లీ ఆసనాస్. ఫస్ట్ నో యువర్ బాడీ, మీ బాడీ గురించి మీరు తెలుసుకోండి ఫస్ట్. దెన్ స్టార్ట్ బేబీ స్టెప్స్, దెన్ గో ఫర్ దట్ ఫ్యాట్. అది ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ కూడా అవుతుందండి యోగాతో? అవుతుంది మ్యామ్, అవుతుంది. ఎన్ని కేజీల వరకు తగ్గచ్చు? ఎందుకంటే ఏరోబిక్ బ్రిస్క్ యాక్టివిటీ ఉండి చెమటలు కక్కుకుంటూ ఉండి అవునవును మనకి ఫ్యాట్ లాస్ అవ్వకపోతే మనం తగ్గదు అంటారు కదా? తగ్గదు. అంటే ఇక్కడ బేసిక్ ఏంటంటే మ్యామ్, యూ షుడ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ ఫస్ట్. మీరు యోగా చూస్ చేసుకున్నా, బ్రిస్క్ వాక్ చూస్ చేసుకున్నా, ఏరోబిక్స్ చూస్ చేసుకున్నా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చూస్ చేసుకున్నా, ఫస్ట్ సెట్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి మనకి. అక్కడ అవి మార్చుకున్నాము అని అంటే ఇదొక 50%, అదొక 50%, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ జరిగిపోతుంది, ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆటోమేటిక్ జరుగుతుంది. రైట్. ఫుడ్ హ్యాబిట్స్ అంటే మీరు ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్, తర్వాత ఎక్కువ ఫుడ్ తినే బదులు న్యూట్రిషియస్గా ఉండే స్మాల్ క్వాంటిటీస్, ఈ లడ్డూస్ ఇలాంటివన్నీ చెప్తుంటారు. అవును. సో అవి అందరికీ పడతాయండి? పర్సన్ టు పర్సన్ ఇస్ డిఫరెంట్ మ్యామ్. ఇప్పుడు థైరాయిడ్ ఉంటే ఒక టైప్ ఆఫ్ ఇస్తాం మనం. ఇప్పుడు పంకిన్ సీడ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ థైరాయిడ్ క్లయింట్స్. అందరికీ మంచిది, వీళ్ళకి ఎక్కువ మంచిది. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, సో వాళ్ళకి మీరు ఖర్జూరా రోజు 3 పూటలు లడ్డూ తినండి అంటే ఇట్స్ నాట్ గుడ్.
అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళకు ఒక కాంబినేషన్ ఇస్తాము. లైక్ అందులో ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసుకోమంటాము, కొంచెం క్రాంబెర్రీ యాడ్ చేసుకోమంటాము, వాల్నట్స్ యాడ్ చేసుకోమంటాం. అంటే ఒక చేదుని ఒక తీపిని కలిపి ఆ స్వీట్ అనేది వాళ్ళకి ఎన్హాన్స్ చేస్తాం మనం. ఆ క్రేవింగ్స్ కూడా అది కొంచెం బ్యాలెన్స్ బ్యాలెన్స్ అయిపోతుంది. అయిపోతుంది. అవును. అవును. సో అలా మరి యోగా సెషన్ అవ్వంగానే ప్రాణాయామం కూడా అయ్యే యోగా మంచిగా ఉన్నప్పుడు వెంటనే ఎంత వ్యవధిలో నీళ్లు తాగాలి, లేదు ఫుడ్ తినాలి? ఫుడ్ అయితే నేను 45 మినిట్స్ గ్యాప్ ఇస్తాను మ్యామ్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ యోగా నేను ఒక డిటాక్స్ డ్రింక్ తాగమంటాను. లైక్ వెజిటబుల్ జ్యూస్, లైక్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానీ, అకార్డింగ్ టు పర్సన్ ఈజ్ డిఫరెంట్. కొరియాండర్ జ్యూస్ కానీ, కర్రీ లీఫ్ జ్యూస్ కానీ అలాంటివి తీసుకోమంటాము. లేదు కొంతమందికి ఏంటంటే ఇలా ఫినిష్ కాగానే అలా చాలా హంగ్రీ ఫీల్ అవుతారు. లెట్ ఇట్ గో అండ్ ఈట్ బనానా విత్ నట్స్, సోకుడ్ నట్స్. సింపుల్ సింపుల్ సింపుల్. కొంచెం పచ్చి కొబ్బరి తినడము, లేదు అంటే బాదం మిల్క్ షేక్ చేసుకోవడము, అకార్డింగ్ టు వాళ్ళ హైట్, వెయిట్, ఏజ్ చూసుకొని క్యాలరీస్ మీకు ఎంత సూట్ అయితే. సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిది. కొంతమందికి ఫ్రూట్స్ సూట్ కానప్పుడు కొన్ని హార్ట్ సూప్స్ కానీ, సలాడ్స్ కానీ అలా తీసుకుంటే బాగుంటుంది. చాలా కీలకమైన పార్ట్. యోగాసనాలు వేసేవాళ్ళు గర్భం దాల్చిన తర్వాత ఇది కంటిన్యూ చేయాలా వద్దా అని డౌట్ వస్తుంది. అందులో ఫస్ట్ ట్రైమెస్టర్లో అందరికీ ఒక భయం ఉంటుంది. అవును. ఎక్కడ ఏది కదిలినా ఒక గర్భసంచి జారిపోతుంది, ఈ ఆసనం వేస్తే బేబీ పైకి వచ్చేస్తుంది, రకరకాల అంటే మెంటల్ సైకలాజికల్ బ్లాక్స్ ఉంటాయి. సో మరి వాళ్ళకి ఏం చెప్తారు? హౌ డు యూ బిగిన్? అంటే ప్రెగ్నెన్సీలో ఏ నెలలో యోగా సేఫ్? ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్, థర్డ్ ఇలా డివైడ్ చేస్తాం కదా మ్యామ్ మనం. ఫస్ట్ ఐ విల్ ఆస్క్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ లేడీకి, ప్లీజ్ బ్రింగ్ యువర్ మెడికల్ రిపోర్ట్స్. అదే ఒకటి. ఇప్పుడు వాళ్ళు బిఫోరే మంచి ఫిజికల్ యాక్టివిటీలో ఉన్నారంటే దే కెన్ డూ. ఫార్వర్డ్ బెండింగ్స్ మనం సపోర్ట్ చేయము, దే షుడ్ నాట్ డూ. మీరు అన్నట్టుగా చెయ్యొచ్చా చెయ్యరాదా, సో పర్సన్ టు పర్సన్ ఈస్ డిఫరెంట్. అవును. ఇప్పుడు అన్ని ఫిజికల్ యాక్టివిటీ చేసి వాళ్ళు కన్సీవ్ అయ్యారు అంటే దే విల్ డూ ఎవ్రీథింగ్, 100%గా చేయగలుగుతారు. అందులో కూడా కండిషన్స్ ఉంటాయి. సైడ్ బెండింగ్స్, బ్యాక్ బెండింగ్స్, షోల్డర్స్ అండ్ లెగ్ వర్కౌట్స్, కాఫ్ రేజింగ్స్ అలాంటి కొన్ని లిమిట్గా మనం చెప్తుంటాం. దానితో పాటు ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం బేసిక్గా బ్రీతింగ్స్, ప్రాణాయామాస్ అనేది చేయొచ్చు. అది బెడ్లో కూర్చొని కూడా చేయొచ్చు కదా మనం, చైర్లో కూర్చొని కూడా చేయొచ్చు. బ్రీతింగ్స్ ఏంటి, మన బాడీ, మైండ్, సోల్ని కామ్ చేస్తాయి. ఈ టైంలో హార్మోనల్ చేంజెస్ చాలా ఉంటాయి. సో ఈ టెక్నిక్స్ వల్ల ఈ హార్మోనల్ చేంజెస్ని మనం ఓవర్కమ్ చేసి ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. సింపుల్ మ్యామ్. ప్రెగ్నెన్సీ యోగా అంటే నేనేమంటానంటే తల్లి జన్మనిస్తుంది మ్యామ్ మనకి, ఆర్గాన్స్ని డెవలప్ చేసి. యోగా అనేది పునర్జన్మనిస్తుంది. బయటకు వచ్చాక మన ఆర్గాన్స్ని ఇంకా హెల్దీ చేసేది యోగా. అవును. సో ఆస్తులు మన పూర్వీకుల నుంచి మనం పంచుకుంటూ వస్తుంటాము. లేదు మన సొంత తెలివితో మన సొంత కాళ్ళపై నిలబడి కూడా సంపాదించుకుంటాం. ఆ సంపాదించుకోవడానికి కావాల్సింది మన బాడీ. అది తల్లి గర్భం నుంచి యోగా చేస్తూ ఉన్నదనుకోండి, బేబీ ఇంకా ఎంత బాగా డెవలప్ అవుతాడు, ఎంత బాగుంటుంది. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సైన్స్ మ్యామ్, నిజం చెప్పాలి అంటే చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ గుడ్ కనెక్టివిటీ. సో ఎలాంటి సిచ్యువేషన్లోనైనా మీరు వింటూ మీ యొక్క రిలీజియన్కి తగ్గట్టుగా, మీ యొక్క దేవుడికి తగ్గట్టుగా ఆ యొక్క బుక్స్ని చదువుతూ, బ్రీతింగ్స్ చేస్తూ, చిన్న చిన్న స్ట్రెచ్చింగ్స్ని చేస్తూ మీరు మంచి బేబీని బయటికి తీసుకురావచ్చు. దేశానికి ఒక మంచి యువతనివ్వచ్చు. తప్పకుండా. ఎందుకంటే బాగా ఫిట్గా ఉండే పిల్లలు, వాళ్ళ మైండ్, బాడీ, సోల్, వాళ్ళ కెమిస్ట్రీ డిఫరెంట్గా ఉంటుంది. మీరు గర్భం దాల్చిన వాళ్ళు యోగా చేయొచ్చా అని మాట్లాడుతున్నాం. సెకండ్ ట్రైమిస్టర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే సెకండ్ ట్రైమిస్టర్లో చాలా మందికి వామిటింగ్స్ ఉంటాయి మ్యామ్, చాలా ఫుడ్స్ తినలేకపోతారు, అనీజీ అవుతుంటారు. కొంతమంది పర్సన్ ఒక్కొక్కరు అసలు బెడ్లోంచి కూడా లేవలేరు. సో ఆ టైంలో బ్రీతింగ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. మెలోడీస్, డివోషనల్ మెలోడీస్ చాలా పాజిటివ్ వైబ్ని పెంచుతాయి. బుక్స్ చదవడం కానీ, కొంతమందికి కొన్ని ఎన్విరాన్మెంట్స్ నచ్చుతాయి. ఇప్పుడు నేను ఉన్నాను మ్యామ్, నేను ఎప్పుడైతే నా స్టూడియోకి వెళ్తానో ఐ ఫీల్ సో హ్యాపీ. నేను నా కిచెన్లో వర్క్ చేసినంత వరకు అది నా వర్క్, అది నా డ్యూటీ అని అనుకొని నేను చేస్తూ పోతాను. బట్ ఎప్పుడు నా సోల్ హ్యాపీ అవుతుంది, వెన్ ఐ గో టు మై స్టూడియో మై సోల్ విల్ బికమ్ హ్యాపీ. సో నీ సోల్ ఎక్కడ హ్యాపీ అవుతుంది? ఇలా ఉంటే ఈ రూమ్లో ఉంటే హ్యాపీ ఉంటుందా? లేదు. యూ గో అవుట్ అండ్ ఎంజాయ్ ద నేచర్. అంతే. సో నీకు కొంతమంది పర్సన్స్ నచ్చుతారు, ఆ పర్సన్తో మాట్లాడుతూ మెంటల్గా రిలాక్స్ అవుతావు, యూ మూవ్ ఆన్ టు స్పీక్ విత్ దెమ్. సో అలాంటి కొన్ని కౌన్సిలింగ్స్ మనం ఇచ్చి వాళ్ళ యొక్క స్ట్రెస్ని తగ్గించి, బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్పించి, డివోషనల్గా దగ్గరికి తీసుకెళ్ళి, కొంతమందికి హస్బెండ్తో అటాచ్మెంట్ నచ్చుతుంటుంది, కొంతమందికి మదర్స్తో అటాచ్మెంట్ నచ్చుతుంటుంది. అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు మ్యామ్. సో ఎనీ ట్రైమిస్టర్లో ఎక్కడనైనా బ్రీతింగ్స్ ఆర్ సూపర్.
ఆ తర్వాత సైడ్ బెండింగ్స్, ఆ తర్వాత 7th 8th మంత్ నుంచి బాల్ పైన కూర్చొని చేయడము, 1 kg డంబల్తో ఫస్ట్ సెకండ్ మంత్లో చేయడం. అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, పర్సన్ టు పర్సన్ ఈజ్ డిఫరెంట్. అవును. ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఎలా రాస్తాడో దానికి అనుకూలంగానే ఇస్తాం. వాళ్ళ యొక్క మెంటల్ స్టెబిలిటీని ఖచ్చితంగా మనం చూసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ కూడా చాలా ఉంటాయి. చాలా ఉంటాయి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ మ్యామ్.